పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రిమ్స్లో వైద్య పరీక్షలు చేశారు. పోసానికి 2D ఎకో, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన కిడ్నీలో 4 mm స్టోన్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇది తప్ప ఆయనకు మరే అనారోగ్య సమస్యలు లేవని తేల్చారు. దీంతో ఆయనను రిమ్స్ నుంచి రాజంపేట సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఆయనకి ఈసీజీ తీశారు, ఈకో తీశారు, మళ్ళీ ట్రోపోనిన్ టెస్ట్ చేశారు. లేదండి, ఎక్కువ చేశారు, ఏం ప్రాబ్లం ఏం లేదంటున్నారు. అంటే ఓల్డ్ కేస్ ఆఫ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంది. ఏదో 4 mm రీనల్ స్టోన్ ఉంది కిడ్నీలో. అక్యూట్ ప్రాబ్లం ఏం లేదు. లేదు, ఆయనకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేస్తున్నాం. ఆయన మెయిన్గా చెస్ట్ పెయిన్ అని వచ్చారు. అంతకుముందు పోసానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. అనారోగ్యం పేరుతో పోసాని డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడి నుంచి కడప రిమ్స్కు సైతం తీసుకెళ్లామన్నారు. పోసాని పూర్తి ఫిట్గా ఉన్నాడన్నారు సీఐ. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈరోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేట సబ్ జైల్లో పోసాని అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆయనను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఛాతీలో నొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో ఈసీజీ తీశారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. అక్కడే ఆయనకు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు డాక్టర్లు.